వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడికొండలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందుతాయన్న హోంమంత్రి. టీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్. రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం. చాగలమరిలో అమరవీరులకు నివాళులు. సైనికుల త్యాగాలకు పట్టణ వాసులు శ్రద్ధ. డిచ్పల్లి హత్యలో నిందితుడు అరెస్ట్. బాల్యం నుండే నేరాలు చేస్తున్నట్టు ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ అంటరానితనం నుంచి విముక్తి కల్పించిన దేవుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ ఫలాలను అన్ని వర్గాలకు సమానంగా అందిస్తున్న ఘనత సీఎం జగన్దేనని అన్నారు. అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత చదువులు చదివి యువత అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. నీకేం అవసరం చెక్కన మీకు ఎక్కేందుకేం కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క కావాలంటే విద్య ఒకటే దానికి మార్గం అని ఆ రోజే కనిపెట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకి ఎన్ని నష్టాలు వచ్చినా ముందుకు కావాలని ప్రయత్నించి రైతుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. జగిత్యాల జిల్లా రాయకొల్ పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అధికార యాంత్రాంగం స్పందించి కొనుగోలు వేగవంతం చేయాలన్నారు. రబీ పంటపై నిర్మాణాత్మకమైన ప్రణాళిక లేకుండా ఆరు తడి పంట మార్పిడి సరే కానీ మద్దతు ధర మాటేంటని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికుల కష్టాలతో రాష్ట్ర ఖజానాను నింపుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. గల్ఫ్ కార్మికులకు బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చేయబడే విధంగా ఇటు వరి ధాన్యానికి సంబంధించి ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడమే కానీ ధాన్యం సేకరణకు సంబంధించి అట్లాగే మొక్కజొన్న పప్పు దినుసులు నూనె గిద్దలకు సంబంధించి మార్కెట్ ద్వారా వాటిని సేకరింపజేసి అంటే నీకు ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఆ దశాబ్ద కాలంలో ఎప్పుడు కూడా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర రైతాంగానికి కల్పింప చేయబడటంలో
ఇబ్బందులు ఎదురు కావడం జరిగిందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఆ ధరలు కల్పించి ఎప్పుడు కూడా రైతుకు ఏదైతే ఉందో నష్టం కానీ ఎప్పుడు కూడా రైతుకు నష్టం కానీ. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇవాళ కేంద్రంపై నెపపెట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంపై నెపపెట్టి కేంద్ర ప్రభుత్వం అంటే ఇరు ప్రభుత్వాలు కూడా ఒక విధంగా బాధ్యత రాహిత్యంగా అంటే వారి మధ్య సమన్వయ లోపంతో ఇటు రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఆ బీమా లేదు, ఈ బీమా లేదు, ఏ బీమా లేదు. ఏ విధంగా రైతు బీమా 5 లక్షలు కల్పిస్తామని చెప్పంటున్నావు. ఇది ఎన్నికల వాగ్దానం, ఉద్యమ వాగ్దానం. ఎన్నికల వాగ్దానం కంటే ముందు ఉద్యమ వాగ్దానం. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో ఇవాళ ఈ గల్ఫ్ కార్మికులు అకాల మరణం చెందినట్టయితే అంటే వాళ్ళు మరణిస్తే అది ఏ విధంగా చావైనా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి అందరం కూడా దాన్ని ఆమోదం తెలిపిన కాంగ్రెస్ వస్తామని ఇస్తామని చెప్పాను. కర్నూలు జిల్లా చాగలమర్రి పట్టణంలో సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. పట్టణంలోని గాంధీ సెంటర్ నుండి మెయిన్ బజార్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వివిధ దళ అధ్యక్షుడు బిపిన్ రావత్ ఆయన సతీమణితో పాటు ప్రమాదంలో అసువులు బాసిన అమరులకు అంజలి ఘటించారు. వీర సైనికులకు వీర సైనికులకు వీర సైనికులకు విమాన ప్రమాదంలో మరణించిన 11 మంది వీర సైనికులకు విమాన దుర్ఘటనలో మరిపోయిన సైనికులకు వీర సైనికులకు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై అమర వీరులకు జోహార్ జోహార్ భారత మాత ముద్దు బిడ్డలకు బిపిన్ రావత్ జీ అమర్ రహే రావత్ జీ అమర్ రహే బిపిన్ రావత్ జీ అమర్ రహే జై తేజ అమర్ రహే జై జవాన్ జై జవాన్ జై జవాన్ భారత్ మాతా की भारत माता की जय बोलो भारत माता की हेलीकाप्टर ప్రమాదంలో మరణించిన అమర వీరులకు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అమర వీరులకు జోహార్ 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 అమర వీరులకు జోహార్. ప్రమాదంలో మరణించిన అమర వీరులకు మాత ముద్దు బిడ్డలకు భారత మాత ముద్దు బిడ్డలకు భారత మాత ముద్దు బిడ్డలకు వీర సైనికులకు జవాన్ సాయి తేజ
నిజామాబాద్లో జరిగిన 3 హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు 19 ఏళ్ల యువకుడు శ్రీకాంత్ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. డబ్బుల కోసం మద్యం మత్తులో హత్యలు చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ వెల్లడించారు. పోలీసులు సాంకేతిక ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. విచారణలో హత్యలు తానే చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. 2018లో ఓ దొంగతనం కేసులో శ్రీకాంత్ అరెస్ట్ అయ్యాడని, అప్పట్లో అతడిని బాలుల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా నెల రోజుల క్రితం శ్రీకాంత్ ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక వర్క్ షాప్ లో 3 మెంబర్స్ కి బ్రూటల్ మర్డర్ బై ఇంజరీస్, బై ఫేస్ మీద ముఖం మీద ఇంజరీతోనే మర్డర్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఉదయం సుమారు ఒక పోలీస్ సిబ్బంది పోయినారు. క్రేన్ ఆపరేటర్ బై నేమ్ సునీల్, మనోజ్ సునీల్ నాయక్ ఫ్రమ్ సంగారెడ్డి ఏరియా, ఈ ముగ్గురు ఉన్నారు. సో ఫైనలీ ఈ ఇంటరోగేషన్లో ఈ ప్రైమ్ సస్పెక్ట్ గంధం శ్రీకాంత్ ఈ 3 offenses కన్ఫెస్ చేసినాడు. అతని డైరెక్షన్లో, అతని ఇల్లులో, తర్వాత అతని ఇన్ఫర్మేషన్లో 3 మొబైల్ అండ్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇతని బ్యాక్గ్రౌండ్ చూస్తే గతంలో కూడా 2018లో ఒక టెంపుల్ అఫెన్స్ చేసినాడు. శ్రీరామ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సాయిబాబా టెంపుల్ చేసినాడు. ఆ కేసులో కూడా ఇతనికి శ్రీరామ్లో కేసు బుక్ అయిన తర్వాత రాబరీ అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేసులో 3 yearsకి స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్ కోడ్, మన జువెనైల్ కోడ్ ద్వారా గాజుల్ రామా హైదరాబాద్లో పంపడం జరిగింది. 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. రీసెంట్గా అక్టోబర్ నెలలో అక్కడి నుంచి బయటికి వచ్చినాడు. ఇప్పుడు ఏజ్ కూడా 19 years ఉన్నది. సో ఇతను హ్యాబిచువల్ అఫెండర్, చిన్నప్పటి నుంచి చిన్న అఫెన్సెస్ చేస్తున్నాడు. ఆ రోజు కూడా ఇంట్లో ముందు మిర్చి కంపౌండ్ ఏరియాలో తాగి, నిజామాబాద్ టౌన్లో తాగి బస్ ఎక్కి అక్కడ నుంచి తెచ్చిపల్లి మొబైల్ కానీ గ్యాష్ అఫెన్స్ కోసం పోయినాడు. ఇతనేమో అంటే జనరల్గా చూస్తాడు, లేబర్ కానీ ఎవరైనా జనరల్ పబ్లిక్ కానీ ఎక్కడైనా బయట ఏదైనా స్లీపింగ్లో ఉంటే కానీ, సింగిల్ వ్యక్తి ఉంటే రూమ్లో పోయి మొబైల్ కానీ అది దొంగతనం చేస్తాడు. ఆ రోజు కూడా ఆ ఉద్దేశంతోనే నైట్లో తాగి ఏరియాలో పోయినాడు. అక్కడే నంబర్ 3 సునీల్ నాయక్ బయట మంచం మీద పడుకుని చూస్తే అక్కడే క్యాష్ అండ్ మొబైల్ థెఫ్ట్కి ప్రయత్నం చేసినాడు. కొంచెం ఇంటాక్సికేటెడ్, కొంచెం తాగి ఉన్నాడు ఆ టైంలో. సో సడన్గా కొంచెం D3కి మేబీ మూమెంట్ జరిగింది, అంటే సునీల్కి. ఆ మూమెంట్లో వెంటనే అతని మీద దాడి చేసినారు. ముఖం మీద దాడి చేసి అక్కడ ఉన్న హ్యామర్ తీసుకొని దాడి చేసి అతని D3కి డెత్ జరిగింది. అదేవిధంగా రూమ్లో ఇద్దరు హర్పాల్ సింగ్ అండ్ జోగిందర్ సింగ్ వాళ్ళు ఇద్దరు నిద్రపోతున్నారు. వాళ్ళ మీద కూడా దాడి చేసి అక్కడ మొబైల్ తీసుకొని బ్యాగ్ సర్చ్ చేసి అక్కడ నుంచి పారిపోయినాడు. తర్వాత వీళ్ళు మొబైల్ కూడా తీసుకుపోయినాడు. సో ఇట్ ఈస్ మర్డర్ ఫర్ గెయిన్ కేస్. ఇట్ ఈస్ బీయింగ్ ఆర్డర్ టు మర్డర్ ఫర్ గెయిన్ కేస్. Motive of murder is coming for committing property offence. మొబైల్ అండ్ క్యాష్ స్నాచింగ్కి వచ్చినాడు. గతంలో కూడా ఇతని బ్యాక్గ్రౌండ్ అలాగే ఉన్నది. 2018లో టెంపుల్ వచ్చిన తర్వాత కూడా టెంపుల్ థెఫ్ట్లో కూడా అక్కడ లోకల్ ఒక వ్యక్తి మీద దాడి చేసినాడు. ఆ కేసులో 3 సంవత్సరాల లోపల ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చినాడు. సో ఇంకా డీటెయిల్గా మేము వెరిఫై చేస్తున్నాము. ఇంకా కొన్ని రికవరీస్ ఉన్నాయి. ప్రస్తుతంగా అంటే మనకి కొంచెం ఎవిడెన్సెస్, టెలిఫోన్స్, కొంతవరకు క్యాష్ అండ్ ఇంకా కొన్ని ఎవిడెన్సెస్ మనకి సీజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా మనం సీజ్ చేయాల్సింది. సో ఈ కేసు బంది ముఖ్యమైన మా ఆఫీసర్స్తో పాటు పర్టికులర్లీ మా హెడ్ కానిస్టేబుల్ సురేందర్. గుంటూరు జిల్లా చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖ ఉక్కు కార్మికులకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. జనసేన అధినేత పవన్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని తొలుత కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసి లేఖ ఇచ్చారని తెలిపారు. కార్మికులకు అండగా నిరాహార దీక్ష చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు బ్రహ్మస్వాములు, మల్లకోటి, అమరేశ్వరి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదో పరిశ్రమలాగా చూడటం కాదు, విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు అనేది ఈ ఆంధ్ర ప్రజల యొక్క మనసుకి దగ్గరగా ఉన్నటువంటి ఇది వారి యొక్క సెంటిమెంట్ అనేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, 22 మంది ఎంపీలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆనాడు అధికారంలో రావడానికి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, 150 మందిని 175 మంది ఎమ్మెల్యేలు ఇవ్వండి, మేము కేంద్ర మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం,
ప్రత్యేకమైనటువంటి రైల్వే జోన్ తీసుకొస్తాం, ఇటువంటి మాయ మాటలు చెప్పి అధికారం చేపట్టినటువంటి వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఈ రోజు పార్లమెంట్ లో ఏం చేస్తారనేది మేము అడుగుతున్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గతంలో ఢిల్లీ వెళ్లి అమిత్ షా గారిని కలిసి ఈ రాష్ట్రంలో యొక్క సమస్యల్ని, విశాఖ ఉక్కు అనేది ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఏ విధంగా ముడిపడి ఉన్న అంశాన్ని వారు దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల్ని మీరు అఖిలపక్షంగా ఏర్పాటు చేసి ఈ సమస్యని కేంద్ర దృష్టికి తీసుకెళ్దాం, మీరు అఖిలపక్షం ఏర్పాటు చేయండి అని ఆ రోజు పిలుపునివ్వడం జరిగింది. కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని ఇంత కూడా చలనం లేకుండా వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఈ రోజు పార్లమెంట్ లో ఏం చేస్తారనేది మేము అడుగుతున్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గతంలో ఢిల్లీ వెళ్లి అమిత్ షా గారిని కలిసి ఈ రాష్ట్రంలో యొక్క సమస్యల్ని, విశాఖ ఉక్కు అనేది ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఏ విధంగా ముడిపడి ఉన్న అంశాన్ని వారు దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల్ని మీరు అఖిలపక్షంగా ఏర్పాటు చేసి ఈ సమస్యని కేంద్ర దృష్టికి తీసుకెళ్దాం, మీరు అఖిలపక్షం ఏర్పాటు చేయండి అని ఆ రోజు పిలుపునివ్వడం జరిగింది. కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని ఇంత కూడా చలనం లేకుండా ఆ సమస్యని అటు వదిలేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మేము జనసేన పార్టీ తరఫున మేము అడుగుతున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కార్మికులకి ఏదైతే మాట ఇచ్చారో మీ యొక్క పోరాటాలకి నేను సంఘీభావంగా నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన దీక్ష కూర్చోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో నాయకులు, కార్యవర్గం, జిల్లా కార్యవర్గం, వేలాది కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరవ్వాలని మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ దీక్షలో కూర్చోవడం కూడా జరుగుతుంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మేలుకొని విశాఖ ఉక్కుని కాపాడే. కర్నూలు జిల్లా అహోబిలంలో ఆర్యవైశ్య రుద్రవరం అన్నదాన సత్రంలో జిల్లా అవోపా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి అవోపా సభ్యులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా అవోపా అధ్యక్షుడు పువ్వాడ చంద్రశేఖర్, టీటీడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మారుతి ప్రసాద్, కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వీరబొమ్మ నాగ సత్యనారాయణ, అవోపా కార్యదర్శి రత్నప్రసాద్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భోజనం ఏర్పాటు చేశారు. గజ పంచాశ సన్నిభం సాధ్యం త్రివర్త సంయుక్తం ఓం కైలాసాచలం గోద్యం మణిమండపే సురతర ప్రాంతే చ సింహాసనే ఆసీనాం సకలామరాజ్యగదాం విధ్వంసినే కార్యక్రమాలు తెలియజేయడం మనం పూర్తి చేశాము. ఈ డిస్టిక్ అవోపా ద్వారా మేము అనేకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరిగింది. మరియు ఆళ్లగడ్డ అవోపా ద్వారా కూడా మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. మా జనరల్గా మీకు ఇందాకనే మీకు అందరికీ కూడా ఒక బుక్లెట్ ఇచ్చాము. ఆ బుక్లెట్ వెనుక వైపున మేము అవోపా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో అన్ని కూడా మేము పొందుపరచడం అనేటువంటి జరిగింది. ఈ అవోపా ద్వారా మేము విద్యావృద్ధికి మేము ఎక్కువగా పాటుపడుతున్నాము. పేద విద్యార్థులకు అందరికీ కూడా, తర్వాత అందరికీ ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము. అంతేకాకుండా ఈ ఆళ్లగడ్డలో కూడా మేము వైకుంఠధామం అనేటువంటిది కూడా ఒకటి డెవలప్ చేసి అందరికీ అందుబాటులో పెట్టడం అనేటువంటి జరిగింది. మొన్ననే మేము ఆళ్లగడ్డ ఈ నంద్యాలలో కూడా అవోపా మీటింగ్ వచ్చి అక్కడ స్థలం కూడా సేకరించు వాళ్ళ బిల్డింగ్ అనేటువంటి కట్టడం అనేటువంటి జరిగింది. దాంతో కూడా మేము స్ఫూర్తి పొంది ఆళ్లగడ్డలో కూడా మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా అనేకమైనటువంటి మేమిద్దరం కూడా సంయుక్తంగా కొన్ని మెడికల్ క్యాంప్స్, కొన్ని థైరాయిడ్ క్యాంప్స్, తర్వాత ఇటువంటి అనేక మెడికల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా నిర్వర్తిస్తున్నాం.
మరియు మన డాక్టర్ గారు ఈ డిస్టిక్ అవాప ద్వారా కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. ఆయన తప్పకుండా మేమందరం మా యూనిట్ అంతా కూడా తప్పకుండా సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చిన మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకు విరమిస్తాం. అవపత ఒక వెన్నెముక సార్ ఒక ప్రోగ్రామ్ అనుకుంటే దాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తాడు సారు. ఇలాంటి వ్యక్తి మా ఆలగడ ప్రశాంత్ కూడా నిజంగా మా ఆలగడ అవ్వకు క్లబ్ చేసుకున్న అదృష్టం భావిస్తున్నాను. త్వరలో సారు ప్రెసిడెంట్ నుంచి ఆనంద ప్రెసిడెంట్గా వస్తున్నాడు. మన సెక్రటరీ వెంకట సుబ్బయ్య గారు త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తారు ఆలగడ్డ అవ్వ ప్రెసిడెంట్గా. వారికి ధన్యవాదాలు. అలాగే మా మిత్రుడైన ఆరవై సంఘం ప్రెసిడెంట్ ఆలగడ్డ టి వినోద్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక గుంటూరు జిల్లా బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో ఆంధ్ర భాషోద్ధారకులు సిపి బ్రౌన్ 137వ వర్ధంతి సభ నిర్వహించారు. ఆంధ్ర భాష ఔన్నత్యాన్ని మాధుర్యాన్ని ఆంధ్రులే కాక ఆంగ్లేయులు కూడా అర్థం చేసుకుని ఆస్వాదించారని సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహవర్మ అన్నారు. ఆంధ్ర భాష అభ్యున్నతికి తమ వంతు కృషి చేసిన ఆంగ్లేయుల్లో సిపి బ్రౌన్ ఒకరని అన్నారు. తెలుగు ఇంగ్లీష్ నిఘంటువును రూపొందించారని, తెలుగు భాషకు ప్రపంచ ప్రఖ్యాతిని ప్రసాదించారని కొనియారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో షఫీ మరి మల్యాద్రిరావు జాకబ్ పాల్గొని సిపి బ్రౌన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అలాగే వేమన శతకాన్ని నిశ్చయించాడు. అలా హరిశ్చంద్ర వంటి చిత్రాలని తెలుగు అచ్చువేయించిన బ్రౌన్ మహాశయుడు డిప్యూటీ కలెక్టర్గా పనిచేసి కడప, చిత్తూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో నివసించాడు. అలాంటి మహనీయుడు తెలుగువారి కోసం ఎన్నలేని సేవలు అందించి తెలుగు గుర్తింపు తెచ్చిన మహనీయుడు బ్రౌన్ 137వ వర్ధంతిని జరుపుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఆంధ్ర భాషాభ్యుదానికి పాటుపడ్డ వారిలో ఎందరో తెలుగువారు ఉన్నారు. పాశ్చాత్యులు కూడా తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు భాషలో ఉన్న మాధుర్యానికి ఆకర్షితులై తెలుగు భాష కోసం జీవితాంతం కృషి చేసిన వారు ఉన్నారు. వారిలో ప్రముఖులు బ్రౌన్ దొరగారు. బ్రౌన్ దొరగారు తెలుగు భాష కోసం వారు ఉద్యోగం చేస్తూ తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని వారు ఆస్వాదించి ఆ మాధుర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యేకించి వేమన శతకాలను ఎక్కడెక్కడో ఉన్న వాటన్నిటిని కూడా ఒక చోట సేకరించి దాదాపు 1116 పైచులకు వేమన పద్యాలను ఆంగ్ల భాషలోకి తర్జుమా చేసి ప్రచురింపచేశారు. అదేవిధంగా వసు చరిత్ర, అలానే ఇక ఇతరిత్ర ఎన్నో తెలుగు గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు ఎక్కడున్నా ఎవరు తెచ్చినా కూడా వారికి తగినంత పారితోషికాన్ని ఇచ్చి వారిని ఆదుకొని వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి బ్రౌన్ దొరగారు వారిని చాలా గొప్పగా ఆదరించి వారికి సహాయకారిగా ఉండేవారు. ఈ విధంగా బ్రౌన్ దొరగారు ప్రత్యేకించి తెలుగు నిఘంటువును కూడా తయారు చేశారు. తెలుగు భాషకు ఒక వ్యాకరణాన్ని కూడా వారు తయారు చేయించారు. పండితులందరినీ కూడా ఆ రోజుల్లో ఉన్న మహామహా పండితులందరితో కూడా పరిచయాన్ని పెంచుకొని వారికి అన్ని విధాల ఆర్థిక సహాయాన్ని చేసి వారు ఆంధ్ర భాష అభ్యుదయం కోసం ఎంతగానో కృషి చేశారు. చివరికి అప్పుల పాలయ్యి వారు ఉద్యోగం నుండి తీసివేయబడ్డా కూడా మళ్ళీ ఆ తర్వాత ప్రభుత్వమే వారిని పార్సీ అనువాదకుడిగా తీసుకుంది. వారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దివ్యాంగులు జిల్లా దివ్యాంగులు సంక్షేమ సంఘంలో చేరారు. సంరక్షణ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు భాస్కర్ అధ్యక్షతన పలువురు సంక్షేమ సంఘంలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నానయ్య, పట్టణ అధ్యక్షుడు సయ్యద్ పాల్గొన్నారు. వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఏదైతే మన సంఘ కార్యక్రమాలు ఉన్నాయో అందరూ కలిసికట్టుగా చేసుకుంటా పోతేనే ఏదైనా సాధించవచ్చు. మరియు ఇంకొక ముఖ్య ఉద్దేశము, ఇక్కడ కూర్చున్నటువంటి సంరక్షణ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కిరణ్ భాస్కర్ గారు మనకు ఎల్లవేళ సపోర్ట్ ఉంటారని ఆయనతోటి మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాము.
మనకు ఏ అవసరం ఉన్నా కూడా ఆయనకు సంప్రదిస్తే మనకు ఎప్పుడు తోడు నీడగా ఉంటాడని అందరికీ ఈరోజు పరిచయం చేయడం జరుగుతుంది. మరియు ఇంతకు మునుపు వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం అయింది. మరియు అదేవిధంగా ఎన్ని పెళ్లిలో కుదిరినా కూడా ఆయన 29వ తారీఖు రోజున ఆయన ఆధ్వర్యంలోనే సొసైటీ ఆధ్వర్యంలోనే పెళ్లి చేయిస్తా అని మాటాపూర్వకంగా ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఆయన మాటల్లో మనము విందాము. ఎవరైనా ఆసక్తి కలవారు ఉంటే కూడా ముందుకు వచ్చి చేసుకుంటానంటే ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని ఖర్చులు భరించి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరియు ప్రతి ఒక్కరు కూడా సంఘ అభివృద్ధి కొరకు తోడ్పాటు చేయగలరని మేము కోరుతున్నాం. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ సంఘాల జేసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచుతూ జీవో ఇచ్చిన 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ నెల 16, 17వ తేదీ మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో వంట వార్పు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు. వంట వార్పుని జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు, ఏఐటియుసి, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో 16, 17న మున్సిపల్ కార్మికులందరికీ కూడా పెరిగిన వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్తోని ధర్నా చౌక్లో వంటవాపు కార్యక్రమం ఉన్నది. ఈ వంటవాపు కార్యక్రమం 16వ తారీఖు ఉదయం నుండి 17వ తారీఖు సాయంత్రం వరకు నిరవధికంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కార్మికులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులకు పెరిగిన వేతనాలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. హైదరాబాద్లో చలో హైదరాబాద్ కూడా నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా ముద్దునిద్రను వీడట్లేదు, మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచట్లేదు. దీన్ని నిరసిస్తూ ఈ 16, 17న మున్సిపల్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వంటవార్పు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ పిలుపులో భాగంగానే ఈ 16, 17 నాడు నిజామాబాద్లో జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ వెంటనే మున్సిపల్ కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు, ఏఐటియుసి, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో 16, 17న మున్సిపల్ కార్మికులందరికీ కూడా పెరిగిన వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్తోని ధర్నా చౌక్లో వంటవాపు కార్యక్రమం ఉన్నది. ఈ వంటవాపు కార్యక్రమం 16వ తారీఖు ఉదయం నుండి 17వ తారీఖు సాయంత్రం వరకు నిరవధికంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కార్మికులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులకు పెరిగిన వేతనాలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. హైదరాబాద్లో చలో హైదరాబాద్ కూడా నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా ముద్దునిద్రను వీడట్లేదు, మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచట్లేదు. దీన్ని నిరసిస్తూ ఈ 16, 17న మున్సిపల్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వంటవార్పు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ పిలుపులో భాగంగానే ఈ 16, 17 నాడు నిజామాబాద్లో జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ వెంటనే మున్సిపల్ కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక నిర్మల్ జిల్లా కుంటాల మండలం దౌనెల్లి గ్రామ శివారులో చిరుతపులి ఆవుపై దాడి చేసింది. ఆవుపై దాడి చేసిన సమయంలో అక్కడే ఉన్న స్థానికులు తప్పించుకొని ఇళ్లకు చేరుకున్నారు. దాడి నుండి బయటపడిన ఆవు ఇంటికి క్షేమంగా చేరుకుంది. అయితే మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతం నుండి చిరుత వచ్చి ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు.
చిరుత సంచారంతో భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి చిరుత నుండి కాపాడాలని కోరుతున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తాడికొండలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, రాజ్యాంగ ఫలాలు అందరికీ అందుతాయన్న హోంమంత్రి. టీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్, రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం. చాగలమరిలో అమరవీరులకు నివాళులు, సైనికుల త్యాగాలకు పట్టణవాసులు శ్రద్ధ. డిచ్పల్లి హత్యలో నిందితుడు అరెస్ట్, బాల్యం నుండే నేరాలు చేస్తున్నట్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.